పంచతంత్ర కథలు. పావురాలు వేటగాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కలదు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో కొన్ని నూకలు చల్లి వాటిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురాలు ఆకాశ మార్గాన ఎగురుచు భూమిపై ఉన్న నూకలను చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా ఆ పావురాల రాజైనటువంటి చిత్రగ్రీవుడు అది గ్రహించి, "వద్దు, తొందరపడవద్దు. మనుషులే లేని ఈ అడవిలోనికి నూకలెలా వచ్చినవి? ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు" అని వారించి, పూర్వము ఒక బాటసారి ఇలాగే బంగారు కంకణానికి ఆశపడి పులి నోటపడి మరణించాడు. ఇప్పుడు మీకా కథ చెబుతాను, వినండి అని చిత్రగ్రీవుడు ఇలా చెప్పసాగాడు. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక మొసలి పులి నివసిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి, "ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురు చూచుచున్నాను. అదృష్టవశమున ఈరోజు నీవు కనబడినావు. నా యందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో" అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. దగదగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అనే భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియము, మరొక వైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, "పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొని వారు ఉన్నారా?" అనగా అప్పుడు పులి, "నేను క్రూర జంతువునే. నీవు భయపడుట న్యాయమే. కానీ నీ వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టన పెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవలేని సత్తుపండు ముసలిదాన్ని. గోళ్ళు మొద్దువారినవి. పండ్లూడిపోయినయి. కళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయ కసురులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానం చేసి రమ్ము. రేపో మాపో చావనున్నా నన్ను చూచి భయపడకు" అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, "అయ్యో, బురద నీళ్ళలో దిగబడిపోతున్నాను, రక్షించండి, రక్షించండి" అని అరవగా పులి, "భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును" అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా అరగించినది. అలా దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకై నేలవాలితే ముప్పు తప్పదు అన్నది. అంతలో ఒక ముసలి పావురం, "నేను మీ అందరికంటే పెద్దవాడను. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి" అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురాలన్నీ కూడా నేలవాలి వలలో చిక్కుకున్నవి. పావురములు
చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి మొసలి పావురమును తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు. తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మనం బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించాలి. కానీ మనలో మనం కీచులాడుకొనినా ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు. నాకొక ఉపాయం తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరినచో వల కూడా మన వెంటనే వస్తుంది. అందుకని ఒక్కసారిగా పైకెగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయమునకు సంతోషించి ఒక్కసారిగా పైకెగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. అప్పుడు వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురాలు పరుగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురాలు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురాలు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనం ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచ్చట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు మన వలత్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి హిరణ్యకశికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకశికుడు భయంతో కన్నంలో దూరాడు. అప్పుడు చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడను, చిత్రగ్రీవుడను. భయము లేదు, బయటకు రమ్మని పిలిచాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుకుపడిన పావురాలను చూచి, అయ్యో, వలలో చిక్కుకుంటివా? నిన్ను క్షణంలో విడిపించెదను అని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా, అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలో ఉన్ననూ తన వారి కష్టములు తొలగించువాడు నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికి ఉన్నను చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంతవరకు నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు చిత్రగ్రీవుడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతం. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వలత్రాళ్ళు కొరికి పావురములన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకొని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనా మరువలేము. పోయి వత్తుము, సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీ కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోకి పోయాడు. ఇదంతయు చూసి లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహం చేయవలనని తలచి కన్నం వద్దకు వెళ్ళి, మిత్రమా హిరణ్యక, నేను లఘుపతనకమను కాకిని. నీవు పావురములకు చేసిన మేలును కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహం చేయవలనని వచ్చితిని. దయ ఉంచి బయటకు వచ్చి నాతో స్నేహం చేయుము అనగా హిరణ్యకుడు, నీవు చెప్పే మాటలు
చాలా బాగున్నవి. స్నేహము ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు, ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకు మోసపోయినంత అమాయకుడని కాను. పూర్వము ఇలాగే ఒక లేడీ నక్క మాటలు విని మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెదా వినుము అని ఈ విధంగా చెప్పసాగింది.